హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక దీనికి సంబంధించిన వివరాలైతే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జనవరి నుండి అమల్లోకి వచ్చే కరువు భత్యం అంటే డిఏ మరియు కరువు ఉపశమనాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లు డిఏ డిఆర్ 2% పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఉన్న 58% డిఏ డిఆర్ 60%కి పెరుగుతుంది. గత 7 ఏళ్లలో ఇది అత్యల్ప పెరుగుదల అయినప్పటికీ ఈ ప్రకటన ఉద్యోగులకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ డిఏ డిఆర్ పెంపు దాదాపు 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. వారు 2026 మొదటి నెల నుండి పెరిగిన డిఏ డిఆర్ రేటును అందుకోవటం ప్రారంభిస్తారు. ఇది కొత్త సంవత్సరంలో పెరుగుతున్న జీవన వ్యయాన్ని ఎదుర్కోవడానికి వారికి సహాయపడుతుంది.